అంబర్పేట శంకర్ గారిపై కేసు నమోదు కావడం జరిగింది బంజారాహిల్స్లో. ఎందుకు ఏంటంటే కనుక ఇద్దరు బిల్డర్లు సాంబశివరావు, ఆంజనేయులు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అనమాట. అంటే బిల్డింగ్స్ కట్టడం అమ్మడం చేస్తూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్ ఏంటంటే బిల్డర్ ఆంజనేయులకి తెలియకుండా మరొక పార్ట్నర్ సాంబశివరావు గారు ఒక 2-3 ప్లాట్లు అమ్ముకున్నట్ట. బట్ ఈ విషయం ఆంజనేయులు గారికి తెలిసింది. ఇద్దరి మధ్య గొడవ గట్టిగా ముదురుతున్నటువంటి సమయంలో ఈ సాంబశివరావు గారు అంబర్పేట శంకర్ అన్నని మీట్ అయ్యారంట. సో ఆయన ద్వారా సెటిల్మెంట్ చేపిస్తే సెటిల్ అయ్యేది ప్రాబ్లం అని చెప్పేసి ఆయన కన్సల్ట్ కావడం జరిగింది. బట్ ఈ ఇష్యూలో ఎంటర్ అయినటువంటి అంబర్పేట శంకర్ అన్న గట్టిగా సెటిల్మెంట్ కోసం పిలిపించి, బట్ మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి, భూ వివాదం నడుస్తుంది, సెటిల్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం నేను ఈ ఫ్యామిలీని మొత్తం చంపేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. బట్ అంబర్పేట శంకర్ గారితో పాటు 7 అనుచరుల మీద కేసు నమోదు కావడం జరిగింది. బట్ 7 నిందితుల కోసం అయితే గాలిస్తూ ఉన్నారనమాట. ఇక చూడాలి మరి కేసు ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది, వెయిట్ అండ్ సీ. ఎనీవే అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడు వాయిస్తో, మీ అండర్లైన్ టుడేతో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నారు. అందరూ ఒకసారి నమస్తే, టాటా.